మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఈ రోజున చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలలో వీరికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న ప్రయత్నాలతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. దాంతోపాటు చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. అంటే ఏ పని చేసినా కూడా దాంట్లో వీళ్ళకి ముఖ్యంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో విధంగా ఇబ్బంది అనేది ఎదుర్కోవడం, దానివల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండడం, శ్రమ అనేది అధికంగా ఉండడం, దానివల్ల ప్రతి పని పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా అనిపించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలు విశేషంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే విదేశాల్లో ఉండే మీ ఆత్మీయులైన మిత్రులు కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి సహకారంతో మీకు నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలకి వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ సహకారంతో కానీ కొత్త అవకాశాలు ఏర్పడడానికి ఒక మంచి సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం కొంత చర్చలు చేయడం, వాటి వృత్తిపరమైన విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ వృత్తికి సంబంధించిన ఆదాయాన్ని అందుకోవడానికి కొంత ఆలస్యమైన అందుకునే అవకాశాలు లాంటివి కొంతవరకు కనబడుతున్నాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రమతో బాధ్యతలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కీలకంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆ విషయంలో కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.